ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర గ్రామీణ వికాస్ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను బలోపేతం చేసే దిశగా గెజిట్ నోటిఫికేషన్ CGDLE 0704022025 7/4/2025 ప్రకారం జారీ చేయబడిన భారత ప్రభుత్వ ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4 గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి 1/5/2025 నుండి 25 నుండి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేయడమైనది. 2026 ఆసియా క్రీడల్లోనూ క్రికెట్ కులగణనకు సై జనాభా లెక్కలతో పాటే వివరాల సేకరణ. స్వాతంత్ర తర్వాత తొలిసారి రాజకీయ వివరాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం. విపక్ష పాలిత రాష్ట్రాల ప్రక్రియపై కేంద్రం పెదవి విరుపు. మా ఒత్తిడి పనిచేసింది. ప్రతిపక్షం నిర్దిష్ట గడువుతో పూర్తి చేయాలని సూచన. 36 గంటల్లో మాపై భారత్ సైనిక చర్య. పక్కా నిఘా సమాచారం ఉందన్న పాకిస్తాన్. దాయి దేశ విమానాలకు భారత్ గగనతల నిషేధం. సరిహద్దుల్లో కవ్వింపులపై పాక్కు భారత్ గట్టి హెచ్చరిక. మోదీ అధ్యక్షతన CCBA భేటీ, సరిహద్దుపై సమీక్ష. ఆకాంక్షలు తీరేలా అమరావతి అన్ని వర్గాలు గర్వంగా చెప్పుకునేలా రాజధాని నిర్మిస్తాం. పనుల ప్రారంభ వేడుకలో కూటమి శ్రేణులు కదిలి రావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. మొదటి పర్యటనపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్. అప్పన్న చందనోత్సవ వేళ ఘోరం. కుండపోత వానకు గోడకూలి 7 భక్తులు దుర్మరణం. సింహాచలం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పని విషాదం. చిమ్మ చీకట్లో 3 గంటల పాటు సహాయక చర్యలు. మృతదేహాల వెలికితీత. విశాఖకు మరో నగ. యూనిటీ మాల్కు 2న ప్రధాని మోదీ శంకుస్థాపన. మధురవాడలో 172 కోట్లతో నిర్మాణం. కులగణన నిర్ణయం మోదీ నిబద్ధతకు ప్రతిబింబం. ముఖ్యమంత్రి చంద్రబాబు. మెగా DSC క్రీడా కోటాలు 421 పోస్టులు. ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసిన క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. ప్రధాని చేతుల మీదుగా 1,00,000 కోట్ల పనులు. అమరావతిలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలకు శంకుస్థాపన. 7 జాతీయ రహదారి ప్రాజెక్టులు జాతికి అంకితం. ఉత్తమ విద్యార్థులకు ఊతంగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ 2025 పేరుతో ఇంటర్మీడియట్ అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఇటీవల అభినందన కార్యక్రమం నిర్వహించింది. దీని ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు తాము బాగా చదివితే సర్కారు అండగా ఉంటుందన్న భరోసా కల్పించినట్లయింది. ఈ కార్యక్రమం విద్యార్థుల ఆత్మవిశ్వాసం నింపుతుందనడంలో సందేహం లేదు. ఆయుర్వేదంలోనూ AI ఆవిష్కరణలు. ఆరోగ్యంగా జీవించేందుకు మనసును, దేహాన్ని సమన్వయపరిచే సమగ్ర జీవన విధానాన్ని ఆయుర్వేదం బోధిస్తుంది. ఇందులో మనసు, దేహం, పరిసరాల మధ్య సమతౌల్యం సాధించి సహజ రీతిలో స్వచ్ఛత చేకూర్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఆయుర్వేద విజ్ఞానానికి కృత్రిమ మేధ, AI సాంకేతికతను జోడించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్గా అలోక్ జోషి. కులాల లెక్క పక్కా. స్వతంత్ర భారత తొలి కులగణనపై కేంద్రం సై. బ్రిటిష్ హయాంలో జరిగిన లెక్కింపు. బ్రిటిష్ ఇండియాలో 18 నవంబర్ నుంచి 1931 వరకు కులాల వారీ జనాభా గణన జరిగింది. 1950లో తొలిసారి చేపట్టిన జనాభా లెక్కల్లో కుల గణన చేయలేదు. స్వాతంత్ర్యం తర్వాత 1941లో చేపట్టిన జనాభా లెక్కల్లో రాష్ట్రాలు సొంతంగా OBCల లెక్కలను తేల్చవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. 6 దశాబ్దాల తర్వాత మళ్లీ ఇప్పుడు పలు పార్టీల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం కులగణనకు అంగీకరించింది. నేడు 11 MSME పార్కులు ప్రారంభం. కర్ణాటకతో కోనసీమ కురిడి వ్యాపారం కుదుటపడింది. కర్ణాటక కంటే నాణ్యమైన కురిడి కొబ్బరి ఉత్పత్తి చేస్తున్న కోనసీమ కురిడి తయారీదారుల పంట పండింది. 6 ఏళ్ల తర్వాత కురిడి కొబ్బరి మార్కెట్లో జోష్ వచ్చింది. ధరలు అనూహ్యంగా పెరగడంతో ఎగుమతులు జోరుగా సాగుతున్నాయి. లాహోర్ నడిబొడ్డున సయీద్ అడ్డా. జైల్లో ఉన్నాడంటూ కల్లబొల్లి కబుర్లు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదికి పాక్ పటిష్ట భద్రత. స్వేచ్ఛగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే చీఫ్. శత్రు దాడులు తప్పించుకోవడానికి జనావాసాల మధ్య నివాసం. పశ్చిమ ప్రయాణం భారం. పాక్ గగనతలం మూతే కారణం. పెరగనున్న ప్రయాణ సమయం. అమెరికాకు 4 నుంచి 7 గంటలు. యూరోప్, పశ్చిమాసియాకు కూడా విమాన ఛార్జీల పెరుగుదల. తారసాయికి పాలగామ ఉత్కంఠ. సిద్ధమైన ప్రతీకార వ్యూహం. సూపర్ కేబినెట్ నిర్ణయం. పుల్వామా తర్వాత తొలి భేటీ. రోజంతా వరుస కేబినెట్ భేటీలు. రాత్రి మోదీ అత్యవసర సైనిక సమీక్ష. ధోవల్ CDS ఆర్బింగ్లో చర్చలు. ఆపరేషన్ పహల్గామ్కు సర్వం సిద్ధం. బలాబలాలు. భారత్ రెగ్యులర్ సైన్యం 14.6 లక్షలు. పాక్ 6.5. రిజర్వు బలాలు 11.6. పాక్ 5.5. పారామిలిటరీ 25.3. పాక్
5 రాష్ట్ర ఆర్మీ యుద్ధ ట్యాంకులు 4,227 పాక్. సాయుధ వాహనాలు 1,48,000 భారత్. పాక్ 17,500. ఆర్టిలరీ వాహనాలు 3,575 భారత్. 2,629 పాక్. ఎయిర్ ఫోర్స్ భారత్ 2,229 1,399. ఫైటర్ జెట్లు 513 పాక్ 328. హెలికాప్టర్లు భారత్ 899 పాక్ 373. అటాక్ హెలికాప్టర్లు 80 భారత్ 57 పాక్. స్పెషల్ మిషన్ విమానాలు 74 భారత్ 27 పాక్. ట్యాంకర్ విమానాలు భారత్ 6 పాక్ 4. నావికా దళం యుద్ధ నౌకలు 139 పాక్ 120. విమాన వాహక నౌకలు 2 భారత్ 0 పాక్. జలాంతర్గాములు 18 భారత్ 8 పాక్. డిస్ట్రాయర్లు 13 భారత్ 0 పాక్. ఫ్రిగేట్లు 14 భారత్ 9 పాక్. చిన్న యుద్ధ నౌకలు 18 భారత్ 9 పాక్. గస్తీ నౌకలు 135 భారత్ 69 పాక్. ఎన్ఎస్ఏబీ కొత్త చీఫ్గా అలీక్ జోషి. జాతీయ భద్రతా మండలి సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించిన కేంద్రం.